చేసుకోలేక నడువు నొప్పి వచ్చేస్తుంది నాకు అంది. నేను అన్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనక నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోయావమ్మా. అందుకని అనేకమైన సమస్యలు నీ మీదకు చుట్టుకుంటున్నాయి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నీవు సంఘములోనికి వచ్చి నీవు ఎంత అధికంగా హెచ్చించబడ్డావో అంత తగ్గించుకొని దేవుని మందిరంలో నువ్వు కూర్చోవాలి. ఇది నీకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆస్తి సంపద ఐశ్వర్యం పెరిగిందని దేవునిని నువ్వు మర్చిపోతావేమోనని నిన్ను దేవుడు హెచ్చిస్తాడట. ఒకసారి చూసారా, జాగ్రత్త. నీకు ఉద్యోగం వచ్చిందా, వ్యాపారం పెరిగిందా, నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావా, నీకు మంచి బట్టలు వచ్చాయా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, జాగ్రత్త. అన్నీ వచ్చిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయనని ప్రతి క్షణము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని అబ్రహాం ఏం చేశాడంటే ప్రతి క్షణము ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృప చొప్పున ఆయన దేవునికి తన యొక్క విజ్ఞాపన, తన ప్రార్థన చెల్లిస్తూ వచ్చాడు. అయ్యా, ఇంతగా హెచ్చించిన వాడవు నీవే కదా అంటాడు. యోబు గ్రంథంలో అబ్రహాము చెప్పినటువంటి ఈ మాట, యోబు గ్రంథంలో యోబు కూడా ఒక మాట అంటాడు. చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది. ఆ మాటను ఒకసారి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం ఒకసారి తెరవండి. బైబిల్స్ ఉన్న వారంతా ఒకసారి తెరవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం నుండి ఒకసారి చదువుదామా. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. చూసారా, అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి ఇంకొక కారణం ఏంటంటే ఎంత హెచ్చించబడినా, ఎంత అద్భుతంగా తన జీవితం నడిచినా ఆ స్థితిలో కూడా దేవునిని మరిచిపోకుండా అబ్రహాము నడిచాడు. ప్రియ సోదరి సహోదరులరా, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అని అనగానే ఎంత మాత్రం కూడా మీరు కంగారు పడిపోకండి. ప్రతి పరీక్షలో మనల్ని మనం నిరూపించుకోవాలి. ప్రతి పరీక్షలోనూ మనం నిరూపించుకోవాలి. న్యాయముగా బ్రతకాలి అని దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. చాలా మంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి అంటున్నారు, అన్న నా కోసం ప్రార్థన చేయ, ఉద్యోగం కావాలి. నేను ప్రార్థన చేస్తే ఒకడికి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అన్న నాకు ఉద్యోగం వచ్చింది, నేను కృతజ్ఞత కూటం పెడతాను, భారీ కూటం పెడతాను రమ్మన్నాడు. ఏందిరా కృతజ్ఞత కూటం అంటే, ఉద్యోగం వచ్చిన సందర్భంగా అని చెప్పాడు. నేను ఆ కూటం గురించి మాట్లాడుతుంటే పక్కన ఒక ఆయన అన్నాడు, సార్ మావాడు భారీగా అంటే దగ్గర దీనికి ₹1,00,000 ఖర్చు పెడతాం ఈ కూటానికి, చాలా మంచిది నాయన అన్నాను నేను. పక్కన ఉన్న ఆయన అంటాడు, అయ్యగారు మామూలుగా రాలేదండి, ఇది ఉద్యోగం, 3 లక్షలు ఖర్చు పెట్టామండి, దీనికోసం లంచం ఇచ్చామన్నాడు. నాకు గుండె పగిలిపోయింది. ఇంకా ₹3 లక్షల ఖర్చు పెట్టి లంచం ఇచ్చి సంపాదించినటువంటి ఆ ఉద్యోగం గురించి కృతజ్ఞత కూటం పెడతావా? నువ్వు చేసిందే ఒక పెద్ద అన్యాయం, నువ్వు చేసిందే అక్రమం, నువ్వు వెళ్ళిన దారి మంచిది కాదు, దీనికి దేవుని పేరు అడ్డం పెట్టడానికి మనకి ఎంత ధైర్యం? ప్రియ సోదరులరా, దేవుడు అన్యాయముగా అక్రమముగా ఎవరిని ఆశీర్వదించడో దేవుని ఆశీర్వాదాలు చాలా స్ట్రైట్గా నేరుగా వస్తాయి మన కుటుంబాలకు. అలాగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామా, అక్రమంగా నిన్ను ఆశీర్వదించను, నీవు అనేక తరముల వరకు నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వదించబడతావు, నీ సంతానము వారు ఆశీర్వదించబడతారు, నీ ఆశీర్వాదాలు విస్తారంగా ఉంటాయని చెప్తే ఇక్కడ వ్రాయబడింది. ఆస్తిని పెంచి దేవుడు పరీక్షించాడు. అక్కడ కూడా అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కష్టం రాగానే మందిరానికి రావడం, కష్టం పోగానే మందిరం మానేయటం అలవాటు అయిపోయినటువంటి సమాజంలో మనం ఉన్నాం. కష్టం రాగానే 4 వారాలు వచ్చి 5వ వారం కష్టం పోకపోతే మళ్ళీ దేవుని మందిరాలు మారిపోయే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం, కాదంటారా? చిన్న మందిరం బాగోలేదండి, పెద్ద మందిరం దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళు కొంతమంది, చిన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గట్లేదు, పెద్ద పాస్టర్ గారు ఉంటాడంటే అని అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్న సమాజంలో
నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు మాత్రమేనని గుర్తుపెట్టుకో. ఇవాళ రాత్రి అబ్రహామును ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ అనారోగ్యం ఒక పరీక్ష. నువ్వు దేవునికి లోబడతావా? నీకు ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క జీవితం ఒక పరీక్ష. నీవు దేవునికి లోబడతావా? నీకు బాగా ప్రేమ ఉన్నటువంటి నీ వ్యసనం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టమని దేవుడు పరీక్షిస్తున్నాడు. దానిని వదిలిపెట్టగలవా? దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే దాన్ని ఈ రాత్రి నువ్వు వదిలేయగలవా? దేవుడు అందరికంటే ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహామును అలాగే హెచ్చించాడు. అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి కారణం అబ్రహాం బ్యాక్గ్రౌండ్ కాదు. అబ్రహాం చుట్టూ 10 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయలేదు. అబ్రహామును పరీక్షించి దేవుడు అతడిని నిలబెట్టాడు. నిన్ను కూడా ఈ రాత్రి పరీక్షిస్తున్నాడేమో. ఆస్తి పెంచి పరీక్షిస్తున్నాడేమో, ఉద్యోగం ద్వారా పరీక్షిస్తున్నాడేమో, శ్రమలలో నుంచి నిన్ను పరీక్షిస్తున్నాడేమో, లేక నీకు కలిగిన వాటిలో దేవునికి నచ్చనివి నువ్వు వదిలిపెడతావని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ప్రియ సోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి వెళ్ళుదురు గాక. గట్టిగా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. నిజంగా మీరు ఆశీర్వదించబడాలంటే ఈ మాటలు మీ హృదయాలలో ఎప్పుడు భద్రంగా ఉండాలి. అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు మనలను కూడా ఆశీర్వదించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చివరగా ఒక్క మాట చెప్తాను. ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఆశ ఉండదండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దీవించబడాలని ఆశ ఉంది కదా. అబ్రహాములాగా నేను కూడా ఉండాలి, నా కుటుంబం కూడా హెచ్చించబడాలని ఆశగా ఉంది కదా. మనం ఏం చేయాలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చివరగా ఒక మాట చెప్తాను. ఒక్క మాట చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు వ్రాసిన పత్రిక ఒక్కసారి తెరవగలరా? యాకోబు వ్రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో యాకోబు వ్రాసిన పత్రిక, ఈ మాటను ఒక్కసారి మనం చదువుదాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము. అంటే ఆశీర్వదించబడాలన్న కోరిక ఉంటే మీకు ఈ మాటలు వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నా ఫ్యామిలీ దీవించబడాలండి, నేను అక్కడిక్కడ పరిగెత్తను, ఇక్కడే ఉంటాను, దేవుని మందిరంలో ఉంటాను, నాకు ఇవ్వబడిన సంఘంలో నేను ఉంటానని మీకు గనక ఆశ ఉంటే మీరు ఈ మాటలు వినండి. ఈ మాట చొప్పున నడవండి, చాలు. తప్పక మీరు ఆశీర్వదించబడతారు, ఏ అనుమానం లేదు దీంట్లో. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి చదవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ బైబిల్లో ఇందాక చూపించారని చాలా మంది బైబిల్ చూపించారు. దయచేసి మీరు అందరూ చదవండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదవండి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి చదవండి ఈ మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు గట్టిగా చదువుదాం ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎంత గొప్ప మాట చూసారా? అంటే జనరల్గా జనం ఏమనుకుంటారంటే కష్టాలు పోవాలని అంటే కన్నీటి ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కష్టముల్లో కూడా ఆనందించడం నేర్చుకోండి అని అంటాడు. కన్నీటి ప్రార్థన చేయడం మంచిదే, కానీ నీ కష్టాల కోసం కాదు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన పక్కనోడు బాగుపడాలని కన్నీటి ప్రార్థన మీరు చేయాలి. యేసు ప్రభు వారు అంటాడు, శిలువ మోసుకెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తుంటే ఆయన అన్నాడు, అమ్మా, చెప్పండి గట్టిగా, మీకు తెలుసు అన్నమాట, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. అంటే మనమేమో ఇక్కడ చర్చిలో కూర్చుని రోజు ఏడుస్తాం, తండ్రి నిన్ను ఎంతగా కొట్టారు అయ్యా, అయ్యా నిన్ను హింసించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీకేం చెప్పాడు ఆయన? అమ్మా నాకు ఆయన స్పాట్లోనే చెప్పాడు, శిలువ మోసుకెళ్ళేటప్పుడే చెప్పాడు, ఇంత దెబ్బలు తగిలేయని మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను లోపల పెడితే 3వ రోజు నేను బయటకు వస్తాను. మీరు ఏడవడం ఎందుకు? మీకోసం ఏడవండి. మీరు లోపల పోతే బయటికి రారు. ఇప్పుడు కానీ మీరు రక్షణ పొందాలి, ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి. మీరు లోపలికి వెళ్తే నరకానికే. ఇంకా నేను లోపలికి వెళ్తే 3వ రోజు బయటకు వస్తాను. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళు రక్షణ పొందకుండా చనిపోతే వారు నరకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏడవండి అన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తామంటే, ప్రభువా తండ్రి నా కోసం మరణించేవా, నీ జీప్ మీద కొట్టారా ప్రభువా, నీకు మొల కిరీటం పెట్టారని ఆయనకు నొప్పి వచ్చింది, ఆయన బాధపడ్డాడు, ఆయన చనిపోయాడు, 3వ రోజు లేచి వెళ్ళిపోయాడు, నువ్వు ఇప్పుడు కూర్చుని ఏడవ మాకు తల్లి, మహాతల్లి నీకు నమస్కారం పెడతానని చెవిలో జోరేగలాగా చెప్పినట్లేదండి బాబు ఇప్పుడు జనం.
ఒక్కొక్కరు సిలువను చూడగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి, అర్థం కాదు. నేను మా చర్చిలో అయ్యగారు ఒక ఇత్తడి సిలువ పెట్టాడు. అప్పుడు చర్చి కట్టిన కొత్తలో ఇత్తడి సిలువలు పెట్టాడు. ఆ బలిపీఠం దగ్గర పెడితే విశ్వాసంలో కొంతమంది వచ్చి రోజు ప్రార్థన చేసి సిలువ పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, తండ్రి దీంట్లోంచి నాకు శక్తి ఇవ్వు. ఇంతలో ఒక ఆవిడ కోపం ఎక్కువైపోయింది, ఎవరో పాస్టర్ గారి మీద లేకపోతే వాళ్ళ ఆయన మీద కోపం ఎక్కువైపోయి ఒకరోజు ఆ సిలువ దగ్గరికి వచ్చి, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు అసలు జ్ఞానం ఉందా, ఇలా చేస్తావా అంటుంటే నాకు డౌట్ వచ్చింది, ఎవరు నమ్మ తిడుతున్నావు నువ్వు. ఆవిడ సిలువను తిట్టింది. ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడకి భక్తి ఎక్కువైపోయింది సిలువ మీద. సిలువ పట్టుకుని రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్య ఇలా లాగింది, మొత్తం ఊడి వచ్చింది సిలువ, పీకేసిందండి సిలువ. ఆవిడ భక్తి ఎక్కువైపోయింది ఆవిడకి. అప్పటి నుంచి నేను సిలువ పెట్టలే, ఇంక తీసి పక్కనే వేసాను. ఇప్పుడు కూడా లోపల ఉన్నాయి సిలువలు. చర్చిలో ఇంక పెట్టడం మానేసాం. ఇంత విపరీత భక్తి ఏంటి నాకు అర్థం కాదు. సిలువను కూర్చిన వార్త గొప్పది, కానీ సిలువను మెడలో వేసుకుంటే గొప్పదని ఎవడు చెప్పాడు నీకు? అసలు బైబిల్లో ఉందా? అసలు బైబిల్లో లేనిది మనం గొప్పది అనుకోకూడదు. సిలువలు ధరించడం తప్పు కాదు, మీ ఇంటి మీద సిలువ పెట్టడం తప్పు కాదు, చర్చి మీద సిలువ పెట్టడం తప్పు కాదు. సిలువ శక్తిని గ్రహించకపోవడం తప్పు, సిలువలో ఉన్న మర్మం తెలుసుకోకపోవడం తప్పు. ఆయనే అన్నాడు, నా కోసం మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకంటే మీ కొరకు మీరు ఏడ్చి, మీ కొరకు మీరు ప్రలాపించి, మీ రక్షణ కొరకు ఏడవండి అన్నాడు. కానీ ప్రభువా తండ్రి, పక్కింటి వాళ్ళు తిడుతున్నారయ్యా, వాళ్ళని నాశనం అయిపోవాలి ప్రభువా, వాళ్ళు ఎలాగైనా ఊరొదిలి వెళ్ళిపోయేలాగా ప్రార్థన చేసుకున్నాం ప్రభువా, అలాంటి ప్రార్థన మీరు చేయకూడదమ్మా, అది చాలా తప్పు. ఇది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీకు విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అన్నాడు. ఇంత గొప్ప క్రైస్తవ విశ్వాసంలో మనం ఉన్నాం. అన్యజనులు సమస్యలు వస్తే కింద మీద పడి ఏడుస్తారు, నిజమైన క్రైస్తవుడు సమస్యలు వస్తే ఆనందించి ఎదురెళ్తాడు. ఎందుకంటే యేసు మనకంటే ముందు శోధనను సహించి ముందుకెళ్ళాడు. ఆయన అంటాడు, ఇదిగో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై జీవ కిరీటం పొందుతాడు. గనక ఆనందించేవాడు క్రైస్తవుడు, ఏడ్చేవాడు అన్యుడు. శోధనలలో పడినప్పుడు మహానందం అని ఎంచుకోండి. మీకు ఇంకొక మాట కూడా గుర్తు చేస్తాను. షడ్రక మేషక అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేశారు. మీ అందరికీ తెలుసు కదండి ఆ మాట తెలుసా? షడ్రక మేషక అబేద్నెగోలను ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండం చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? చాలా వేడిగా ఉంటది, చాలా భయంకరమైనటువంటి వేడి. ఎంత వేడి అంటే వీళ్ళను పడేసిన వాళ్ళు బూడిదైపోయారట. వెంటనే ఆ వేడి తట్టుకోలేక పడవేయబడినటువంటి వాళ్ళు అక్కడ కూర్చుని ఏడుస్తున్నారా? అక్కడ కూర్చుని కన్నీరు గారుస్తున్నారా? అక్కడ కూర్చుని బాధపడుతున్నారా? బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? షడ్రక మేషక అబేద్నెగోలు అక్కడ అగ్నిగుండంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారని ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవుని మహిమపరుస్తూ. ఏమండి, ఆనందంతో నాట్యం చేస్తున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో. ఇప్పుడు చెప్పాలి కదా, ఎవరైనా అగ్నిగుండంలో వెళ్తే ఏడవకుండా ఎట్లుంటారండి? ఇప్పుడు మహా గొప్పోళ్ళు ఉన్నారు మన క్రైస్తవుల్లో కూడా. కష్టం వస్తే ఏడవకుండా ఎట్లుంటారు అయ్యగారని. మరి నువ్వు క్రైస్తవుడు ఎట్లాగవుతావు? నువ్వు క్రైస్తవురాలు ఎలాగవుతావు? మహాశోధనలో పడినప్పుడు ఆనందం అని ఎంచుకోండి అన్నాడు కాదా? షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండం లోపలికి వెళ్ళి అక్కడ నాట్యం చేసి ఆనందంతో కీర్తనలు పాడితే దెబ్బకి పైకి తీసుకొచ్చేసాడు మహారాజు. ఏంద్ర బాబు, లోపలికి వెళ్ళినా కూడా ఏడవట్లేదేంటి వీళ్ళు కదా? దానియేలుని సింహాల బోన్లో వేస్తే దానియేలు ఏడ్చాడా? బైబిల్లో ఉందా? బైబిల్ చదివారు కదా మీరు, దానియేలు గ్రంథం చదివారు కదా. ఎక్కడ పడేశారు దానియేలుని? సింహాల బోను. ఆ సింహాల బోన్లో వేస్తే దానియేలు గడగడ వణిగిపోయి మూలకెళ్ళిపోయి దాక్కుని, ప్రభువా ఎందుకయ్యా నన్ను ఈ పరీక్షిస్తున్నామని అన్నాడా? కాదు. ధైర్యంగా వెళ్ళి కూర్చుని ప్రార్థన చేసి ఆనందంగా కూర్చుని ఉంటే దేవుడు సింహము యొక్క నోటిని మూసేశాడట. నీవు మహానందముని ఎంచుకొని శ్రమ. ఎప్పుడు నీవు శ్రమలో ఆనందిస్తావో వెంటనే విడుదల మార్గం కనపడుతుంది. అగ్నిగుండంలో షడ్రక మేషక అబేద్నెగోలు ఆనంద నాట్యములు చేసిన కాసేపటికి పైకి వచ్చేసారు బయటికి. రాత్రంతా కూర్చుని ఆనందముతో దేవుణ్ణి స్తుతించిన దానియేలు బోన్లో నుంచి తెల్లారేటప్పటికి బయటకు వచ్చాడు. ఆనందంగా శ్రమను ఎదుర్కోవడానికి ముందుకెళ్ళిన యేసు ప్రభు వారు సమాధిలో నుంచి 3వ నాడు బయటకు వచ్చేసాడు. నువ్వు ఏడుస్తా కూర్చుంటే నువ్వు అక్కడే ఉంటావు. ఇంకా
నీ శ్రమ నీతోనే ఉంటది. నీవు దాని నుంచి బయటపడడానికి దారి లేదు. నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇది మహానందమని ఉంచుకోవాలి. ఎందుకంటే నీ దేవుడు, నీ రాజు, ఆయన నీకు తోడే ఉన్నాడు. నీ శ్రమలలో కూడా నీవు తోడే ఉన్నాడు. ఆయన అంటాడు, శ్రమలలో నేను నీకు తోడే ఉంటానని మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, తగిన సమయమందు దేవుడు నేను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద కొంచెము ఓర్పు కలిగి ఆగండి. మీ శ్రమలు ఎక్కడికి పోవు, అవి జీవితకాలం అంతా ఉంటాయి. కానీ దాంట్లో కూడా నువ్వు ఆనందంగా నిలబడగలిగితే దానిని నీకు సంతోషకరంగా దేవుడు మార్చేస్తాడు. ఇవాళ రాత్రి నీ శ్రమ ఏంటో నాకు తెలియదు ప్రియ సోదరి సహోదరుడా. ఏ కష్టాల్లో ఉన్నారో నాకు తెలియదు. మీ మానసిక శారీరక ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. కానీ నేను మీకు ఒక మాట చెప్పగలను. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో మనమందరికీ కూడా మనకు ఒక ప్రభు ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తము కార్చి ఆయన తిరిగి లేచి సజీవుడై వెళ్ళాడు. ఆయన రక్తము వలన మనకి విమోచన కలుగుతుంది. ఎవరెవరైతే ఆయన రక్తం వల్ల కడగబడి విమోచించబడి రక్షించబడతారో వారు శ్రమలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. శ్రమలను సహించువాడు, శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. ఆ ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు శ్రమల నుండి మనలను విడుదల చేయను గాక. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం విన్న తర్వాత కష్టం వస్తే మీరు ఏం చేయాలి? ఆనందించాలా, బాధపడాలా? నేను చెప్పలేదు, వాక్యం చెప్పింది. దీనికి కూడా మళ్ళీ దీనికి కూడా కామెంటరీ చేసేవాళ్ళు ఉంటే నేను చేసేది ఏం లేదు. బైబిల్ని కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఈ బైబిల్ అర్థం కాలేదు అని అర్థం. ఈ రాత్రి ఈ 3 దినాల కూటాలకు మీరు వచ్చారు కదా, శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కసారి చేతులు పైకెత్తి చెప్పండి, దేవా. గట్టిగా చెప్పాలి, దేవా నన్ను రక్షించు. గట్టిగా చెప్పాలి, దేవా నన్ను కాపాడు. మళ్ళీ చెప్పండి, దేవా నన్ను విడుదల చేయి. శ్రమలను ఎదుర్కోవటానికి ధైర్యాన్ని అనుగ్రహించు. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ధైర్యం ఉండాలి. దానియేలు వంటి ధైర్యం ఉండాలి. యేసు ప్రభు వారు 3వ నాడు తిరిగి లేచినట్లు పునరుత్థాన శక్తితో మనం లేవబోతున్నాం. మిమ్మల్ని బంధించి ఉంచిన ఆర్థిక సమస్యలు, మిమ్మల్ని బంధించి ఉంచిన అనారోగ్యాలు, మిమ్మల్ని బంధించి ఉంచిన ప్రతి విధమైన బలహీనతలు ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా దేవుడు విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రాలు చెప్తాం. సంపూర్ణ విడుదల ఇక్కడున్న వాళ్ళందరూ అనుభవించుదురుగాక. మీరు విడుదల అనుభవించినప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి చెప్పాలి, వెళ్ళి అమ్మా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను శ్రమ అనుభవించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఏడ్చి హడావుడి చేయలేదు, నేను ఆనందించి ఎదుర్కొన్నాను, దేవుడు నన్ను విడుదల చేశాడు, నువ్వు కూడా ధైర్యంగా ఉండని నువ్వు చెప్పగలగాలి. పక్కింటికి వెళ్ళి చెప్పగలగాలి. సమస్య ఏంటంటే పక్కింటి వాళ్ళకి ధైర్యం చెప్తాం కానీ మనకు మాత్రం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు ఎదురింట్లోకి వెళ్ళి ఓదారుస్తాం కానీ మనం మాత్రం ఎక్కి ఏడుస్తాం. ఇది క్రైస్తవ జీవితం ఇలాగ ఉండటానికి వీలు లేదు. ఒక సంఘము అభివృద్ధి చెందాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. అలాగే దీన మనస్సు కలిగి తగిన సమయం మందు హెచ్చించబడుటకు సహాయం చేస్తాడు దేవుడు. అప్పటి వరకు శ్రమలలో పరీక్షించబడతాం మనం. నువ్వు ఎంతగా పరీక్షించబడతావో అంత గొప్ప వ్యక్తిగా మారుతావు. నువ్వు ఎంతగా నలగగొట్టబడతావో అంత విలువైన సాధనంగా నువ్వు మారుతావు. ఈరోజు రాత్రి ఆ విడుదలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలను దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి శ్రమలను ఆనందంగా అనుభవించుటకు సహాయము చేయనుగాక. మీలో ఎంతమంది ఈ వాక్యం పరిపూర్ణంగా విన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. చాలా చాలా సంతోషం. ఇక్కడ నేను ముందే చెప్పాను, రాగనపాలెం పిల్లలు చాలా మంచోళ్ళు. వీళ్ళు కూడా వాక్యం విన్నారు చక్కగా. వీళ్ళు అల్లరి చేయలేదు. అబ్రామయ్య గారి విశ్వాసులు ఉన్నారు ఇక్కడ, చాలా బయట నుంచి చాలా మంది కూడా వచ్చున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, మీ క్రమశిక్షణ, మీ విశ్వాసము, మీ ప్రార్థన జీవితం ఎన్నటికీ కూడా తగ్గకుండా చూసుకోండి. నేను కానీ ఇక్కడున్న ఏ పాస్టర్ గారు కానీ మీకు అద్భుతాలు ఏమి చేయము. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, చేస్తున్నాడు. చాలా మంది అంటారు అద్భుతాలు ఆగిపోయినాయి అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు వినకండి. ప్రపంచం నిలిచి ఉన్నంత కాలము అద్భుతాలు చేసే దేవుడు ఉంటాడు, అద్భుతాలు ఉంటాయి. ఆమేన్. అద్భుతాలు లేవు అన్న వాళ్ళని నా దగ్గర తీసుకురండి. అప్పటికప్పుడు దేవుడు వాళ్ళకి అద్భుతం చేసేలా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అద్భుతాలు లేవు అంటారు చాలా మంది. అద్భుతాలు ఉన్నాయి, కాకపోతే అద్భుతాలు అమ్మబడవు. ఏంటది? అద్భుతాలు
అమ్మబడవు. అద్భుతాలు సేల్కి పెట్టలేదు దేవుడు. నువ్వు 50 రూపాయలు కడితే నీకు అద్భుతం జరిగింది, అలాంటి స్కీములు దేవుడి దగ్గర మాత్రం లేవు. అవి మీరు నమ్మకండి ఎవరైనా చెప్పినా కూడా. అలాంటి అప్పట్లో కొంతమంది అన్నారు 5,000 కడితే 50,000 వస్తాయి, 10,000 కడితే 30,000 వస్తాయి అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి దారపోసి ఎవరినో అక్కడి నుంచి లేపి పంపించేశారు. పాపం వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పారేశారు. ఎట్లాంటి బుద్ధిహీనమైన పనులు మీరు చేయకండి. అట్లాంటి వారి జోలికి అడ్డమైన స్కీముల్లోకి మీరు వెళ్ళకండి. దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, న్యాయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అక్రమంగా ఆశీర్వదించడం. మొన్న మధ్యన మన ఏరియా నుంచి ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, అన్న నా కోసం ప్రార్థన చేయండి. 4 పిల్లలను పట్టుకొచ్చింది. ఇది ఎగ్జామ్ అని చెప్పి ప్రార్థన చేయించడానికి. అంటే న్యాయం అంటే చెప్తున్నాను. ఏందమ్మా నువ్వు ఎప్పుడు ఒకదానిగా వస్తావు, 4 ఎవరన్నాను నేను. వీళ్ళ 4 నాతో పాటు పరీక్షలు రాసేవాళ్ళు. వీళ్ళ కోసం గట్టిగా ఉపవాసం నువ్వు ప్రార్థన చేయండి అని అడిగింది నన్ను. దేనికమ్మా అన్నాను. ఇగో ఈ అమ్మాయి ఏమో ముందు కూర్చొని రాసే అమ్మాయి, ఈ అమ్మాయి పక్కన కూర్చొని రాసే అమ్మాయి, ఈ అమ్మాయి ఇటేపు అమ్మాయి, కాబట్టి వీళ్ళందరూ బాగా రాస్తే కాపీ కొట్టి నేను కూడా పాస్ అయిపోవచ్చు. కాబట్టి వీళ్ళ 4 కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిందే అని అడిగింది నన్ను. నేను అన్నాను, అన్యాయంగా ఎదురు చూడకు, అలాంటి దేవుడు ఆశీర్వదించడు. ఒక్కొక్కడు వస్తాడు ఇక్కడ పేపర్ పట్టుకొస్తాడు. మీలో చాలా మంది అంతే, ఈ ఎగ్జామ్స్ యవనస్తులు ఉన్నారు, వీళ్ళు హాల్ టికెట్ తెచ్చుకుంటారు. చర్చికి హాల్ టికెట్ తెచ్చి అంటారు దీనికోసం ప్రార్థన చేయండి. నేను అంటాను సరే హాల్ టికెట్ ప్రార్థన చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి అంటారు. అది కాదండి అంటే నీ కోసం ప్రార్థన చేయాలి కానీ హాల్ టికెట్ కోసం ప్రార్థన ఎందుకు? సరే ఒకడు వచ్చాడు హాల్ టికెట్ కోసం ప్రార్థన అనుకున్నాను నేను. తీరా చూస్తే ఏ సెంటర్లో పడ్డాడు వీడు పరీక్ష రాయడానికి అని చూస్తే సెంటర్ లేదు, ఏం లేదు. ధనలక్ష్మి లాటరీ సర్వీస్ అది. లాటరీ టికెట్ కొనుక్కొచ్చాడండి 100 రూపాయలు పెట్టి సెంటర్లో కొనుక్కొచ్చి అంటాడు వాడు, అయ్యగారు మీరు దీనికోసం 3 రోజులు ఉపవాస కూటమి పెట్టి ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఎలాగైనా లాటరీ కొట్టాలి, 10 లక్షలు పట్టాలి. వీడు పెట్టేది 100 రూపాయలే, దానికి 10 లక్షలు కొట్టేద్దామని ప్లాన్ వేసాడు వాడు. ఇక ఎంతకు మించిన అక్రమం ఇంకోటి ఏముంది? దయచేసి క్రైస్తవులు ఎవరు అలాంటి అడ్డదిడ్డమైన కార్యక్రమాలకు వెళ్ళకండి. ఎవరైనా ఏర్పరచబడిన వాళ్ళే వచ్చి 5,000 కడితే 10,000 ఇస్తామని చెప్పి స్కీములు చెప్తే వాళ్ళకి వందనాలు చెప్పి అక్కడి నుంచి అటే పంపించండి. అట్లాంటి సాతాను కార్యాలను సంఘాల్లోకి అనుమతించకండి. ఇవి దేవునికి మహిమకరంగా కలిగేవి మాత్రం కావు. దేవుడు న్యాయవంతుడు, న్యాయాన్ని ప్రేమిస్తాడు, న్యాయాన్ని జరిగిస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు, అనుమానం ఏం లేదు. కానీ కొంచెం ఓర్చుకోండి. ఓర్పు, సహనము, విధేయత దేవుడికి కావాలి. ఈ రాత్రి అట్టి ఓర్పునిచ్చి దేవుడు అబ్రహామును వలె మనలను ఆశీర్వదించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలలో స్థిరపరచబడినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ప్రభువా నీ యొక్క కృపను బట్టి ఈ రాత్రి ఈ రాగన్న పాలెంలో నీ దైవజనులు అబ్రహామయ్య గారి యొక్క సంఘము ద్వారా ప్రభు నీవు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు రక్షణ సువార్త సభలలో ప్రభు ఇదిగో మేము విన్న ఈ 3 దినముల వాక్యములు ఫలించును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాటలు ఎంతమంది అయితే ఉన్నారో వారు నీకు నచ్చినట్లు పరిశుద్ధంగా బ్రతకడానికి, అన్యాయమును, అక్రమాన్ని, వ్యసనాలను విడిచిపెట్టడానికి నీవే సహాయము చేయండి. ఆస్తి గాని, అంతస్తు గాని, ఐశ్వర్యము గాని మాకు కలిగినను దాని యందు అతిశయించక, గర్వించక, దీన మనస్కులై నీ యొద్ద ప్రార్థన జీవితం కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. అబ్రహామును ఆశీర్వదించినట్లు మమ్మలను పరీక్షించిన ప్రతి పరీక్షలోనూ మేము విశ్వాసముతో ముందుకు అడుగు వేయుటకు సహాయం చేయండి. నీ దాసులు అబ్రహామయ్య గారు ఎంతో శ్రమ కూర్చి నాయనా ఇదిగో ఎంత గొప్ప పరిచర్యను నాయన వారు జరిగిస్తుండగా ఈ 3 దినముల కూడికలకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని నీ కృపా సమృద్ధి నాయన ఎక్కడున్న విశ్వాసులకును, ఇక్కడ కూర్చునున్న దైవజనులందరికీ పేరు పేరున దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ మాటలు హృదయాల్లో భద్రపరిచి మాట చొప్పున జీవించుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని విడుదలలోనికి నడపమని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.